హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. అసలు వీడియోలో నీరు ఎలా తాగాలి అనేది తెలుసుకుందాం. నీరు ఎక్కువ తాగితే చాలు అని అనుకుంటున్నారా? కానీ నీరు ఎంత తాగాలి, రోజుకి ఎలా తాగాలి అనేది కూడా ఈ వీడియోలో నీరు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ క్వెషన్, నీరు ఎందుకు అవసరం? నీరు ఎందుకు అవసరం అంటే, మన బాడీలో దాదాపుగా 60-70% అనే వాటరు మన బాడీకి చాలా అవసరం. ఈ నీరనేది మన బాడీ యొక్క ఉష్ణోగ్రతని, టెంపరేచర్‌ని నియంత్రించడానికి యూజ్ అయితది. అలాగే మనం తిన్న ఫుడ్‌ని డైజెషన్ చేయడానికి కానీ యూజ్ అయితదన్నమాట. అలాగే పోషకాలను మన సెల్స్‌కి, మన కణాలకి అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మన బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని బయటికి పంపడానికి గిని యూజ్ అయితదన్నమాట. నెక్స్ట్ పాయింట్, అసలు నీరు ఎలా తాగాలి? ఎలా తాగాలి అంటే, చాలామంది గటగట, గటగట తాగేస్తారు. అలా తాగకూడదు. చాలా నెమ్మదిగా, నిదానంగా తాగాలి. తాగితేనే అప్పుడు మన శరీరానికి వాటర్ అనేది మంచిగా అందుతది. మన కణాలు గిన మంచిగా తీసుకోగలుగుతాయి. ఇంకా తాగడం వల్ల మన శరీరానికి నీరనేది సమర్థవంతంగా అంది మంచి ప్రయోజనాలనేటివి జరుగుతాయి. రోజుకి ఎంత నీరు తాగాలి? దాదాపుగా చెప్పాలంటే 2-3 లీటర్స్ తాగాలి. కానీ ఇది కాలానుగుణంగా గిన మారుతూ ఉంటదండి. సమ్మర్ సీజన్‌లో గానీ, మనం ఎక్సర్‌సైజ్ సమయంలో గానీ, అండ్ ఎక్కువగా స్వెటింగ్ వచ్చే టైంలో నీరనేది ఎక్కువగా అవసరమైతది. బాడీ ఎక్కువ కంప్లీట్ చేసుకోవడానికి వాటర్ కావాలి కాబట్టి, ఆ సమయంలో ఈ వాటర్ క్వాంటిటీ అనేది మారిపోతూ ఉంటది. దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ మారుతది. అదే సమ్మర్ సీజన్‌లో వచ్చేసి దాదాపుగా 3-5 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలండి. ఫోర్త్ వన్, ఎప్పుడు నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే 1 లేదా 2 గ్లాసుల వాటర్ తాగాలి. ఎందుకంటే ఇది మన స్కిన్‌ని గ్లో చేయడానికి గానీ, డైజెషన్ కోసం గానీ చాలా యూజ్ అయితది. అలాగే భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ తాగాలి. మధ్యలో వాటర్ అస్సలు తాగకూడదు. భోజనం అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత వాటర్ తాగొచ్చు. అలాగే ఎక్సర్‌సైజ్‌కి ముందు, ఎక్సర్‌సైజ్ మధ్యలో అండ్ ఎక్సర్‌సైజ్ తర్వాత గిన మనం వాటర్ తాగవచ్చు. దాహం వేసినప్పుడే వాటర్ తాగాలి. అది చాలా మంచిది. నెక్స్ట్ క్వెషన్, నీరు తక్కువగా తాగితే ఏమవుతుంది? నీరు తక్కువగా తాగడం వల్ల తలనొప్పి, అలసట, నోరు ఎండిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలనేటివి మన మీద ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువగా నీరు తాగడం మంచిదేనా? అలా తక్కువ సమయంలో ఎక్కువ వాటర్ తాగడం వల్ల మన శరీరంలోని లవణాలనేటివి డ్యామేజ్ అయిపోతాయన్నమాట. అందుకే రోజువారీ డేలో మనం కొంచెం, కొంచెం, కొంచెం కొద్దిగా దాహం వేసినప్పుడల్లా వాటర్ తాగుతూ 3-5 లీటర్స్ గాని, అలాగే 2-3 లీటర్స్ గాని మనం కన్జ్యూమ్ చేయాలి మన బాడీని. మనం తాగాలన్నమాట. చాలా మంచిది అలా తాగడం. గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ నీరు తాగడమే కాదు, సరైన సమయంలో, సరైన పరిమాణంలో, సరైన విధానంలో నీరు తాగడం చాలా ముఖ్యం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు రోజుకి ఎంత క్వాంటిటీ వాటర్ తాగుతున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి.